పెళ్ళి మరికా ఎందానికి అకౌంట్ తాతకు అకౌంట్ చేపించి వచ్చామా? పొయ్యమ్మ 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 చెయ్యేందుకు రట్ట తిప్పుతావు? ఓబ్బో ఓ బుడ్డులు జుడు, ఓ బుజ్జులు స్పీడ్గా పోతున్నాడు. మేఘా మేఘా బాయ్ బాయ్, హాయ్ చెప్పు అందరికీ. హలో హలో, బాగున్నారా? మేము బాగున్నాము. తిన్నారా? మేము దోశ తిన్నాం. అన్న స్కూల్ పోయినాడు. నేను పెళ్ళి మరి పోతున్నా. నేను తాతకు అకౌంటు చేపించి వస్తాను, ఉంటాను మరి. బాయ్. ఆటోలు బస్సులు పోతున్నాయి. బాయ్ పా. మళ్ళీ ఒక అర్ధగంట ఉండాలి రోడ్డు మీద. ఆటో పాయ్, బస్సు బాయ్. అది ఆటో నిలబెట్టింది పారా, ఆటో నిలబెట్టింది పానన్నా. హలో అండి, హాయ్ అండి. వాడు చెప్పినాడు కదా ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఈ క్లిప్ అయితే నేను ముందు ఎప్పుడో పెట్టాల్సిందండి. అంటే ఒక 2 days అయిందనమాట. సెల్ కొంచెం ప్రాబ్లం అయింది, పని చేయడం లేదు. ఈరోజు అయితే మన చేతికి అయితే వచ్చిందనమాట. 2 days నుండి వీడియోస్ పెట్టకపోతే అస్సలు, అంటే నాకైతే సెల్ చూడకపోతే చాలా పని అయితే అయిందని. మిషన్ అయితే ఇంకా ఈ వీడియోస్ ఇవన్నీ ఏం పెట్టలే కాబట్టి చక్కచక్క జాకెట్ ఇంట్లో పని చేసుకొని జాకెట్లు అయితే బాగా స్పీడ్గానే కుట్టుకున్నా. కానీ బట్ ఏంటంటే మనసులో ఒక వెళ్తే అయితే ఉందండి. నేను వీడియో పెట్టలే ఆ ఇన్నర్ ఫీలింగ్ అయితే తట్టుకోలేకపోయినా అనమాట. వచ్చినంతవరకు నాకు తృప్తి లేదు. తిన్నట్టు అయిపోయింది ప్రాణము. ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్లి మరికి అయితే వెళ్ళాను అనమాట. నాన్నకైతే అకౌంట్ చేపియాలనేసి వెళ్ళాను. మామూలుగా ఆపరేషన్ అయితే చేపిస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళు అకౌంట్ ఇలాంటివి ఏమన్నా రేపు పెట్టుకోవాలనే అకౌంట్ అయితే కంపల్సరీ ఉండాలి కదా అనేసి నాన్నకు అకౌంట్ కోసం ఒక్కడు కాలు నొప్పింది కదా, తిరగలేడులే అనేసి ఇంకా నాకు దగ్గరే అనమాట. నేను చిన్నోని పిలుచుకొని వెళ్ళాను అనమాట. ఆడ ఫొటోస్ అయితే లేవన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే ఫొటోస్ అయితే లేవన్నమాట. అక్కడైతే అంతా తీర్చుకొని కడిగిచ్చేసినాడు అనమాట ఫొటోస్. ఫ్రెండ్స్, నాకు ఆ ఫోటోలు అంటే వాళ్ళు ఇష్టం అనమాట. ఏవైనా చాలాసేపు ఓపిక్గా ఉండి నీట్గా కడిగించుకునేదాన్ని అనమాట. ఒకప్పుడు బ్యాంక్ ఇక్కడే అనమాట, ఏపీజీబీ ఎదురుగా ఉంది కదా, ఆ బ్యాంకులో అయితే నాకు అకౌంట్ అయితే మాకు దగ్గరలో, అంటే మాకు ఇది మండలం అనమాట. మాకు మండలం వచ్చేసి మండలంలోనే అకౌంట్ అనమాట. మా నాన్న వాళ్ళకు మాకు ఇద్దరికి సేమ్ అండి. మా ఇవి పల్లెటూర్లు దగ్గర కొంచెం దగ్గరే అనమాట. అమ్మ వాళ్ళది, మాది ఊరు వచ్చేసి మా అత్త వాళ్ళది అమ్మ వాళ్ళ ఊరు దగ్గర అనమాట. మేము కొంచెం ఇలా దగ్గరలో ఉండే నంది మండలం వెళ్ళేసి అకౌంట్ చేయించుకుంటే అమ్మ వాళ్ళు మండలంకి వెళ్ళి అకౌంట్ చేయించుకుంటారు అనమాట. వాళ్ళకు కొంచెం కన్వీనియంట్గా అదే ఉంటుంది. అక్కడ అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు ఏదైనా డాక్రా డబ్బులు కానీ ఇలా వేటికైనా ఈ బ్యాంకుకి వస్తారనమాట. అక్కడే నాన్నకు చెప్దామనేసి వెళ్ళాను. కానీ ఒక అకౌంట్ ఉంటే ఇంకొక అకౌంట్ అయితే సేమ్ బ్యాంక్కి ఇవ్వమని చెప్పినారనమాట. నాన్నకు ముందు 0 అకౌంట్ అయితే ఉంది, అదే యాక్టివేషన్లో ఉంది అనేసి అలా చెక్ చేయించేసి అయితే నేనైతే వచ్చేసినాను ఇంటికి. ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం తెలవాలన్నీ మా చిన్నమ్మ అయితే ఒలిచేసి పెట్టిందనమాట. నేను మిషన్ కుడతా అన్ని చాటకన్నీ వేసి ఇచ్చింటే నీట్గా ఒలిచేసి పెట్టిందనమాట. అవి పొట్టు తీసినామంటే బాగా ఫ్రీగా, అంటే బాగా మెత్తగా ఆడతాయి అనమాట. వాటర్ వేయని అవసరం లేదు. ఇంకా నేను ఏంటంటే ఇక్కడ అల్లము బాగా పైన, అల్లం కూడా అంతే అండి, పైన తొక్క అంతా తీసేసినామంటే బాగా నీట్గా ఉంటుంది. ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా గట్టిగా ఆడిచ్చి పెట్టుకున్నామంటే అది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఒక 10 days, ఒక 15 days అలా ఉన్నా కూడా స్మెల్ అయితే రాదనమాట. పొద్దున్న రెడ్డికి లేసి పొద్దున్నే తెలవాయి అల్లం అంటే ఎప్పుడంటే అప్పుడు ఉండదు కదా, ఆ 2 తెలవాయిలు తీసిపోయి రోట్లో దంచుతానే ఆ రోటికి సరిపోతుంది అనమాట. కొంచెం కూరలోకి ఎందుకు లేని ఇబ్బందులు అనేసి శనగకాయ పప్పులు బాగా ఆడిచ్చేసి అది కూడా పొడి చేసి పెట్టుకున్నాను పక్కన. తర్వాత ఇలా అల్లం తెలవాయిల పేస్ట్ ఎప్పుడు ఉంటే అనుకుంటున్నాను, ఈ మిషన్ ముట్టేదాన్ని అసలు కుదరడం లేదనమాట. ఇలా చేసేసి పెట్టుకుందాం. పులుసు కూరలు చేసేటప్పుడు ఖచ్చితంగా మసాలా అయితే ఇలా అల్లము తెచ్చి పెట్టుకున్నామంటే కొంచెం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం పొట్టిపోయినట్లు అలా అయిపోతుంది అనమాట. అంత ఫ్రెష్గా ఉండదు. అది వేసి దంచాలనే దంచలేము.
అప్పటికప్పుడు మనకు ఫ్రెష్గా కావాలంటే ఉండదు కదా అనేసి నేను ఇలా కొంచెం పసుపు సాల్ట్ చూడండి, గట్టిగా ఒక్క చుక్క కూడా వాటర్ లేదు, ఇది ఇచ్చినా కూడా చూడండి గట్టిగా పడిపోతుంది, అంత గట్టిగా ఆడిచ్చేసాను అనమాట. ఇక్కడ లాస్ట్లో ఉండేది కొంచెం చేయి పెట్టి అలా ఊడ్చేసాను అనమాట. మిక్సీకి వేసి సారికి ఒకసారి తిప్పుతూ అంటే వేసినాక ఒకసారి స్పూన్తో తిప్పినామంటే పైకి కిందికి మళ్ళీ ఒక రౌండ్ వేసినామంటే బాగా మెత్తగా అలా నీళ్ళు వేయకుండా అలా మనం తెల్లవాయలు పొట్టుందంటే కొంచెం బ్లేడ్లకు అది చుట్టుకుంటుంది అనమాట, సరిగ్గా ఆడదు, కొన్ని నీళ్ళు వేయాల్సింది వస్తుంది. తెల్లవాయలు కొంచెం కూడా పొట్టు లేకుండా బాగా ఒలిచేసి పెట్టుకొని అల్లం కూడా పైన అంతా తీసేసి ఆ తాటంతా బాగా కడిగేసి వేసేసుకొని ఆడించుకున్నామంటే మెత్తగా ఆడిపోతుంది అనమాట, స్మెల్ కూడా రాదు. ఆ విధంగా నేను మొత్తం అంతా మిక్సీకి పట్టేసి ఆ గిన్నె నిండా అయితే అది అల్లం తెల్లవాయల పేస్ట్ అయితే ఆడించి పెట్టుకున్నాను. రెడ్డి కోసం అన్నీ కన్వీనియంట్గా ఉండడం కోసం మార్నింగ్ లేస్తాను, పని నాకు తొందరగా కావడం కోసం అయితే అలా చేసుకున్నాను అనమాట. ఎన్ని ఉన్నా కూడా నాకు అసలు ప్రాణం అయితే లేసి వస్తుందండి బెండకాయ కారం అనమాట. గోంగూర తర్వాత ఇది నా సెకండ్ అనమాట, అంత ఇష్టం అనమాట నాకు. గోంగూర పచ్చడి ఎంత లైక్ చేస్తానో, నాకు మటను చికెను ఏం తిన్నా సంతృప్తినివ్వనండి. నాకు ఎంత ఆకలి వేసినా కూడా అన్నం తిన్నా అంత తృప్తి ఉండదు. బెండకాయ కారంతో కొంచెం అన్నం తిన్నా అంటే తృప్తి పడిపోతాను అనమాట. అసలు ఇంకా ఏ కూరలు ఉన్నా నాకు అసలు మా రెడ్డి కోసం చేస్తాను కానీ పప్పు ఇలాంటివి అంత ఇష్టంగా తినను అనమాట. నేను ఇష్టంగా తినే కూర ఏమన్నా ఉందంటే ఇదనమాట, వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ అనమాట బెండకాయ కారం. అంటే పచ్చిమిరపకాయలు, ఒక 4 ఎర్రగడ్డలు, ఇలా 4 టమోటాలు, ఇంకా టమోటాలు రేటు తగ్గినాయి కదా బాగా పెట్టేసాను అనమాట టమోటాలు, ఒక 2 బెండకాయలు అలా వేసేసి బాగా ఉడకబెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి బాగా పసుపు అంతా వేయించేసి ఇలా రోట్లో అయితే దంచి అనమాట. మీకు చూసేదానికి అక్కడ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసినా కానీ కారం అయితే అస్సలు లేవండి. పచ్చిమిరకాయలు తొక్కలు ఉంటున్నాయి కానీ అంత కారం అయితే అస్సలు లేవన్నమాట. బాగా రోట్లో నూరేసి ఉప్పు అందుకు వేసేసి లాస్ట్లో మనం ఒక 2 తెల్లవాయలు అవి కూడా దంచుకున్నామంటే అబ్బా చెప్పనవసరం లేదండి. నేను ఇంత ఇంట్రెస్ట్గా తింటున్నాను, నా వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట. వీడియో పెట్టడం మెయిన్ కారణం అదే అనమాట. నాకు ఆ రోజు నేను బాగా నిండా నూరేసి పెట్టుకుంటాను. ఏ కూర చేసినా నాకు ఇంట్లో ఏ కూర తినబుద్ధి కాదనమాట. 3 పుట్ల కాదు, ఒక 10 days అదే పెట్టినా కూడా అసలు విసుకుపోకుండా తింటాను అనమాట, అంత ఇష్టం అనమాట. అందుకే దాని గురించి అదే పనిగా చెప్తున్నాను అనమాట. అంత ఇష్టం అండి. కొందరు తీపి ఇష్టపడతారు, నాకు ఎందుకో కారం ఇష్టం అనమాట. ఇలా మా ఇంట్లో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఎప్పుడు కొంచెం కారం అంట, బెండకాయ కారం అంట, పచ్చిమిరకాయల కారం అంట, బండు మిరకాయల కారం అంట, శనగకాయల పచ్చడి అంట, కొబ్బరి కారం అంట, తెల్లవాయి పొడి అంట, ఇవే చూపిస్తా అంట. ఎందుకంటే అంత ఇష్టం అనమాట నాకు. మేము ఇలా కూరలు ఎక్కువ చేసుకొని తినమండి, ఇలా కారాలు ఎక్కువ చేసుకొని తింటామన్నమాట. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి మా చిన్నోడు మా అత్త కాకరకాయ చేసినామంటే తీసుకొని వచ్చాను అనమాట. వాళ్ళ నాన్నకి ఇస్తున్నాడు నాకు వద్దంటే. అసలు నేను ఎన్ని కూరలు వేసుకున్నాను అనమాట. నాకు బెండకాయ కారం ఉంది అంటే అదొక పిచ్చి అనమాట, పిక్స్ పోయినట్టు నాకు పిచ్చి కారం అంటే పిచ్చి అనమాట. ఎందుకు అలా అనిపిస్తుంది అనమాట. నాకు చికెన్ మటన్ తినే ఆ రోజు నైట్ కారం తిలా అనిపిస్తుంది, అంత చెవు లాగుతూ ఉంటుంది అనమాట కారం అని. ఎందుకు అలా నాకు ఎందుకని కాదు, నేను స్వీట్ కన్నా హాట్ కన్నా దేంట్లో అన్నిటికన్నా కారమే. అంటే అది కారంలో కూడా ఇలా బెండకాయ కారము, గోంగూర, ఆ 2 నేను, ఇంకోటి పచ్చిమిరకాయల కారం, ఇలా ఇవి కొన్ని బాగానే తింటాను అనమాట. ఇది నా ఫేవరెట్. మా ఆయనకి ఏంటంటే బెండకాయ వేసి కారం తెచ్చానంటే అసలు దొబ్బినా కూడా పోదనమాట. ఆయనకు అంత విరక్తి అనమాట. నాకు అంత ఇష్టమైతే మా ఆయనకు అంత విరక్తి. గోంగూర మా ఆయన తినడం నాకు ఇష్టము, కానీ నా కోసం కొంచెం తింటాడనమాట. ఈరోజు చేశాను వేడి అన్నం లేకి బెండకాయ కారం. అసలు మా పిల్లలు కూడా కారం బాగా తింటారనమాట. రెడ్డి రసం పెట్టినాను, పెరుగుంది, కానీ వాడు తినకుండా ఈ కారంతోనే తిన్నాడనమాట. వాడు కూడా నా మాదిరి కొన్ని కారం ఎక్కువ తింటాడు. మా చిన్నోడు కూడా అలాగే అనమాట. మా చిన్నోడు రెడ్డి ఇద్దరు తిన్నారు, కానీ మేము తింటా అంటే అలా మధ్యలో వచ్చి వీడు 2 ముద్దలు పెట్టించుకొని అది మొత్తం అలా చేసి పెడతా అంటాడు అనమాట. పిల్లలు అంతే కదా, తల్లిదండ్రులు అన్నం తింటే వాళ్ళు కూడా మధ్యలో అక్కడ ఒక ముద్ద ఇక్కడ ఒక ముద్ద, వాళ్ళ నాన్నకాడ ఒక ముద్ద నాకాడ ఒక ముద్ద అలా పెట్టించుకుంటూ ఉంటాడు అనమాట. ఈ విధంగా అయితే మా నైట్ డిన్నర్ అయితే అయిపోయిందండి. నేను అక్కడొక క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేసిన ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు హాయ్ బాయ్ చెప్తున్నాడు. ఒక పక్క ఎంత మంట తీసినా వాడు ఒక గ్లాస్ నీళ్ళకి మళ్ళీ కారం పెట్టించుకుంటాడు అనమాట. నా మాదిరి వానికి కూడా పిచ్చి కారం అంటే. మా ఇంట్లో స్వీట్ ఎవ్వరు పెద్దగా ఇష్టపడరండి, ఇలా కారం ఎక్కువ అనమాట.
ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ నా వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చిందని నమ్ముతున్నాను అనమాట. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.